జూలై 28, 29, 30, 31 తేదీల్లో మేషరాశి వారి అదృష్టం మారబోతుంది. 3 శుభవార్తలు మీ జీవితాన్ని మార్చేస్తాయి. అసలు జూలై 28, 29, 30, 31 తేదీల్లో మేషరాశి వారి అదృష్టం ఏ విధంగా మారబోతుంది, ఏ 3 శుభవార్తలు మీ జీవితాన్ని మార్చేస్తున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృతిక నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు. అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా అయితే చూడండి. ఎందుకు అంటే జూలై 28, 29, 30, 31 తేదీల్లో మీ జీవితంలో ఒక కీలకమైన మలుపును తీసుకురాగలిగే రోజులుగా అయితే భావించబడుతున్నారు. అయితే ఈ 4 రోజులు మీకు పరస్పర 3 శుభవార్తలు అందే అవకాశం కూడా ఉందని జ్యోతిషపరంగా కొందరు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ వీడియోలో ఆ అవకాశాల గురించి, జాగ్రత్తలు, ఆధ్యాత్మిక సూచనలు, చేయవలసిన పనులు, దూరంగా ఉండవలసిన విషయాలు వివరంగా అయితే తెలుసుకుందాం. అయితే మేషరాశి అనేది అగ్నితత్వానికి చెందిన రాశి. అయితే ఈ రాశి వారు ధైర్యం, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అయితే కొన్ని సందర్భాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల అవకాశాలు చేతి జారిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. అందుకనే ఈ 4 రోజులు ప్రతి నిర్ణయాలను ప్రశాంతంగా ఆలోచించి తీసుకోవడం చాలా మంచిది. మొదటి శుభవార్త ఆర్థిక పురోగతి. అయితే ఎన్నో రోజులుగా ఆగిపోయిన డబ్బు తిరిగి రావటం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించటం లేదా ఉద్యోగంలో గుర్తింపు లభించేటువంటి సానుకూల పరిణామాలకు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు పొందవచ్చు. ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల ప్రశంసలు దక్కే అవకాశం కూడా ఉంటుంది. అయితే వచ్చిన అవకాశాలను నిలబెట్టుకోవడమే ఖర్చులను నియంత్రించుకోవడం చాలా అవసరమని అయితే చెప్పుకోవాలి. అయితే అవసరం లేని ఖర్చులు, పెట్టుబడుల విషయాల్లో ఈ సమయంలో అయితే వాయిదా వేసుకోవడం చాలా మంచిదిగా కూడా చెప్పుకోవచ్చు. రెండవ శుభవార్త కుటుంబంలో ఆనందం. అయితే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు అన్నీ తొలగిపోవచ్చు. దూరమైన బంధువులు తిరిగి దగ్గర అవ్వచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం వచ్చేటువంటి అవకాశం ఉంది. సంతానం విషయంలో ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు కొందరికి అందవచ్చు. అయితే ఈ సమయంలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం, ఇంటిలో దీపం వెలిగించి ఇష్టదైవాన్ని ప్రార్థించటం మీ మనశ్శాంతిని పెంచుతుంది అనే చెప్పుకోవాలి. మూడవ శుభవార్త అయితే వ్యక్తిగత విజయాలు. చాలా కాలంగా ప్రయత్నిస్తున్న లక్ష్యంపై అయితే వేపుగా అడుగులు ముందుకు పడవచ్చు. అలాగే పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి ఫలితాలు సూచనలుగా కూడా కనిపిస్తున్నాయి. విదేశీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త సమాచారం రావచ్చు. ఈ సమయంలో మీపై మీకు నమ్మకం ఉండాలి. చిన్న అవకాశాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉపయోగించుకోవాలి. ఈ 4 రోజుల్లోనూ పాటించవలసిన సూచనలు: ఉదయాన్నే సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారాలు చేయండి. పెద్దల్ని గౌరవించండి. అవసరమైన వారికి సహాయం చేయండి. కోపాన్ని తగ్గించి ప్రశాంతంగా మాట్లాడండి. ముఖ్యమైన నిర్ణయాలను తొందరగా తీసుకోకండి. ఆధ్యాత్మిక సూచనలు. అయితే ప్రతిరోజు ఉదయాన్నే లేదా సాయంత్రం ఓం నమఃశివాయ లేదా మీ ఇష్టదేవ నామాన్ని భక్తితో జపించటం వల్ల మనకు ప్రశాంతత లభిస్తుంది. అయితే విశ్వాసం ఉన్నవారు సమీప దేవాలయాలను దర్శించవచ్చు. అయితే అదృష్టం అనేది కేవలం గ్రహాల స్థితుల వల్ల మాత్రమే కాకుండా మన కృషి, సహనం, సరైన నిర్ణయాల వల్ల కూడా రూపొందించుకుంటుంది. అందుకనే ఈ రోజుల్లో మీకు ఎదురయ్యే అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. మేషరాశి మిత్రులారా, ఈ 4 రోజులు మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలకు నాంది కావచ్చని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. అయితే మేషరాశి వారికి రాబోయే 4 రోజులు ఎందుకు ప్రత్యేకం? మేషరాశి మిత్రులారా, జీవితంలో కొన్ని రోజులు సాధారణంగా కనిపించిన ఆ రోజులు మన భవిష్యత్తును ప్రభావితం చేసే మలుపుగా అయితే మారతాయనే చెప్పుకోవాలి. జూలై 28, 29, 30, 31 తేదీలు కూడా మీలో చాలామందికి అలాంటి రోజులుగానే అనిపించవచ్చు. ఈ సమయంలో మీ ఆలోచనల విధానంలో మార్పు, మీ పనిలో పురోగతి, మీ చుట్టూ ఉన్న వారి
సానుకూలమైన మార్పులు కనిపించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక వార్త ఈ 4 రోజుల్లోనూ వినేటువంటి అవకాశం ఉంటుంది. అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, వ్యాపారానికి సంబంధించినది కావచ్చు, లేదా కుటుంబంలో ఆనందాన్ని పెంచే విషయమైనా కూడా కావచ్చు. అయితే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమని అయితే చెప్పుకోవాలి. మొదటి శుభ సంకేతం నిలిచిపోయిన పనులు పూర్తి అవ్వటం. అయితే ఎన్నో రోజులుగా వాయిదా పడిన ఒక ముఖ్యమైన పని అకస్మాత్తుగా పూర్తి కావచ్చు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆగిపోయిన కొన్ని పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా ముందుకు కదలవచ్చు. బ్యాంకు రుణాలు, ఉద్యోగ ఇంటర్వ్యూలు, వ్యాపార ఒప్పందాలు లేదా విద్యార్థులకు సంబంధించిన పోటీ పరీక్షల ఫలితాలు సానుకూలమైన పురోగతి అయితే కనిపిస్తుంది అనే చెప్పుకోవాలి. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సమయం అనే చెప్పాలి. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి పత్రాన్ని జాగ్రత్తగా చదివి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరం. ప్రతి ఒప్పందాన్ని పూర్తిగా చదవడం ముందుగానే మీకు మంచి సూచనలు ఇస్తుందని అయితే చెప్పుకోవచ్చు. రెండవ శుభ సంకేతం కుటుంబంలో ఆనందకరమైన మార్పులు. అయితే ఇటీవల కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఉంటే ఇవి తగ్గే అవకాశం ఉంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మీ సలహాలను కుటుంబ సభ్యులు గౌరవించవచ్చు. దూరంగా ఉన్న బంధువుల నుంచి శుభవార్త వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త పరిచయాలు రావచ్చు. అలాగే ఇప్పటికే వివాహమైన వారికి పరస్పర అవగాహన పెరిగి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది అనే చెప్పుకోవాలి. అయితే మూడవ శుభ సంకేతం కొత్త అవకాశాలు ప్రారంభం. ఈ 4 రోజుల్లోనూ మీ ప్రభావం గురించి ప్రతి వ్యక్తి ఎదురు చూసే అవకాశం ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఉద్యోగంలో ప్రమోషన్ గురించి చర్చలు ప్రారంభం కావచ్చు. అయితే వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు దొరకవచ్చు. విద్యార్థులకు గురువుల ప్రశంసలు కూడా లభించవచ్చు. గుర్తుంచుకోండి, అవకాశం తలుపు తట్టినప్పుడు ధైర్యంగా భయపడకుండా ముందుకు వెళ్ళగలిగితే మాత్రమే మీరు ఆ అవకాశాలను అందుకోగలుగుతారు. మీ కష్టానికి తగిన ఫలితం రావాలి అంటే నిరంతరం ప్రయత్నం అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక సూచన ఈ రోజుల్లో ఉదయాన్నే సూర్యునికి నీళ్లు అర్పించి మనస్ఫూర్తిగా ప్రార్థించడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం, అవసరమైన వారికి మీకు చేయాల్సిన అంత సహాయం చేయటం వల్ల మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. విశ్వాసం ఉన్నవారికి తమ ఇష్టదైవాన్ని భక్తితో ప్రార్థించడం కూడా చాలా ముఖ్యమనే చెప్పుకోవచ్చు. జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు ఈ రోజుల్లో ప్రతి మంచి వార్తను వెంటనే నమ్మకండి. నిజాలు తెలుసుకోవడం చాలా మంచిది. అయితే అవకాశం ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కోపంతో మాట్లాడితే చిన్న సమస్యలు పెద్దవయ్యే అవకాశం ఉంటుంది. ప్రశాంతతతో వ్యవహరిస్తే అనేక సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. అయితే మేషరాశి మిత్రులారా, మంచి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని గురించి తెలివిగా వాటిని ఉపయోగించుకునే ధైర్యం, వాటిని నిలబెట్టే క్రమశిక్షణ మీకు ఉంటే జీవితంలో మంచి పురోగతి అయితే సాధించవచ్చు. అయితే ప్రతిరోజు ఒక కొత్త అవకాశాన్ని గుర్తించుకోండి. మీ కృషి, మీ పట్టుదలే మీ విజయానికి ప్రధాన ఆయుధాలుగా మారతాయని కూడా గుర్తుంచుకోండి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా జూలై 28, 29, 30, 31 తేదీల్లో మేషరాశి వారికి అదృష్టం ఏ విధంగా మారబోతుంది, ఏ 3 శుభవార్తలు మీ జీవితాన్ని మార్చేయబోతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.